మొదలైందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారట. 2014 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని గూగుల్ మ్యాప్ ఫోటోల ద్వారా చూపించారు. అయితే అందులో 2014 నాటి ఫోటోల్లో ఏ ఒక్క కుంటలో కూడా నీళ్లు లేవు. అన్నీ ఎండిపోయి బీడు భూములా కనిపిస్తున్నాయి. అక్కడ ఓ కుంట ఉందన్న విషయం కూడా గుర్తించడానికి వీలుగా లేదు. అదే 2023కొచ్చేసరికి అన్ని చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. కొన్నైతే పూర్తిగా నిండి కుండలా ఉన్నట్టుగా కూడా ఫోటోల్లో కనిపిస్తోంది. ఇదే సర్కార్ కొంప ముంచిందని అంటున్నారు. కాంగ్రెస్ పాలన ముగిసే నాటికి రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిస్థితి ఏంటనేది స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి ఆ రోజుల్లో వ్యవసాయానికి, తాగునీటికి ఎంత ఇబ్బందికర పరిస్థితులుండేవో కాంగ్రెస్ వాళ్లే ఒప్పుకున్నట్టుగా అయిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు తమ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు బాగు చేశారు అనడానికి ఇదే